ఈరోజు రెండవ రాకడ ఆలస్యం ఎందుకు అనేది సెకండ్ పార్ట్ నేర్చుకుంటున్నాము. దానికి ముందుగా నీ చిత్తము సంపూర్తిగా అని పాట పాడుకుంటూ దేవుని మహిమపరుచుకుంటాము. నీ చిత్తము
అలాగనగా నొచ్చేయాలి. నువ్వు 2 సార్లు నొక్కావు ఆనవులు. నువ్వు ఇలా సైడ్కి అంటున్నావు, ఇలాగ అనాలి దాన్ని. రెండవ రాకడ ఎందుకు ఆలస్యం అవుతుందని మొదటి పాట మనము నేర్చుకున్నాం. ఎప్పుడు నేర్చుకున్నాం? మంగళవారం నేర్చుకున్నాము. మరి ఈరోజు లక్షవారం రెండవ పాట నేర్చుకుంటున్నాం. ఏం నేర్చుకున్నాము? సువార్త ప్రకటన చేయడము. ఎందుకు ఆలస్యం అవుతుందంటే సువార్త ప్రకటన చేయక. మరి రెండవదిగా రక్షణ అనేది పొందుకోక, ఆత్మల రక్షణ జరగక. మూడవది రక్షించబడిన వాళ్ళు నిర్లక్ష్యంగా ఉండడం వల్ల, వాళ్ళు రక్షణ కాపాడుకోకుండా ఉన్నందువల్ల, వాళ్ళు రక్షించే వారి పట్లను నశించే వారి పట్లను ఒక సువాసనగా లేనందువలన దేవుడు ఆలస్యంగా వస్తున్నాడు. అయ్యో, నా పిల్లలు కొంచెం టైం ఇస్తే సిద్ధపడతారేమో, ఇంకా సరి చేసుకుంటారేమో, ఫలించే చెట్టుగా ఉంటారేమో, మూడైపోయిన చెట్టుగా ఉంటే
నేను ఇంకొక సంవత్సరం టైం ఇస్తున్నాను, నరికేస్తాను, ఆ చెట్టు గొడ్డల దగ్గరే ఉంది అని వాక్యం మనం వింటున్నాం. ఆ చెట్టు గొడ్డల దగ్గర ఉంచినప్పుడు సేవకులు ప్రార్థన చేస్తారు, ఎంతో కన్నీరుతో ప్రార్థన చేస్తారు. అయ్యో దేవా, నా ఆత్మీయ బిడ్డలు దేవుని రాజ్యానికి రావాలి, నా దేశం రావాలి, సార్వత్రిక సంఘం అన్ని సంఘాలు కూడా రావాలి దేవుని రాజ్యానికి, ఎందుకంటే దేవుడు తీర్పులో లెక్కడుగుతాడు ఆ విషయాలన్నీ అని ఒక భయంతో చెప్తున్నందువల్ల దేవుని రాకడ ఆలస్యం అవుతుంది. అయితే ఇక్కడ ఎఫెసీయులు 1:13 ఒక మాట ఉంది, మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తు నందు విశ్వాసం ఉంచి వాగ్దానము చేయబడిన ఆత్మ చేత ముద్రించబడ్డారు. ఎప్పుడైతే వాగ్దానము చేయబడిన ఆత్మ చేత, పరిశుద్ధాత్మ చేత ముద్రించబడతారో, ఈ మాటలు బాగా వాళ్ళకి ఒక బాధ కలిగిస్తే, అయ్యో నా వల్లేనా దేవుని రాజ్యానికి లేట్ అవుతుంది అని సరి చేసుకుంటారు. దేవుని ఆత్మను పొందుకుంటారు కానీ దేవుని పని చెయ్యరు. వాళ్ళు ఉద్యోగాలు చేసుకోవడం, వాళ్ళ రాజ్యాన్ని కట్టుకోవడం అలాగుంటున్నారు. వాళ్ళ జీవనోపాధి కోసం ఉద్యోగాలకు రాకపోయినా బిఎస్సి బిఈడి చేసినా సరే ఉద్యోగాలు రావట్లేదు. ఆ టీచర్గా మరి బిఎస్సి బిఈడి టీచర్గా మరి గవర్నమెంట్ జాబ్ రావాలని ఇన్స్టిట్యూట్లు పెట్టేసుకుంటున్నారు. వ్యాపారం పరిశుద్ధాత్మ దేవుని చేత ముద్రించబడి వ్యాపారంగా వ్యాపారం కోసం ఆ దేవుడు నీ రాజ్యాన్ని కట్టుకోవడానికి దేవుడు పరిశుద్ధాత్మను ఇవ్వలేదే. మనతో ఏమీ రావు, మనం దేవుని రాజ్యాన్ని కట్టాలి. మొదటి నీతిని రాజ్యాన్ని వెతకండి, తర్వాత మీకు ఏది కావాలో దేవుడే ఇస్తాడు అన్నప్పుడు దేవుడు ఆ ఉద్యోగాలు ఇస్తాడు. ఆ ఉద్యోగం టైంలో వెళ్ళి చక్కగా చేసుకొని వచ్చి ఆ డబ్బులు దేవునికి వాడాలి, సమయాన్ని కూడా దేవునికి వాడాలి. వెళ్తున్నప్పుడు కూడా సువార్తను ప్రకటించాలి, వస్తున్నప్పుడు వెళ్ళిపోతున్నప్పుడు కూడా ఆశీర్వాదకరంగా అలా ఉంటారని మరి దేవుని ఆజ్ఞని సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి, నా మూలంగా మీరు బాప్తీసాలు ఇవ్వండి, శిష్యులుగా తయారు చేయండి, నేను ఏ సంగతులు చెప్తున్నానో అవి మాత్రమే మీరు బోధించండి అంటే మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశాలని వ్యర్థంగా ఆరాధిస్తూ మరి దేవుని మాటల్ని పక్కన పెడుతున్నారు. దేవుని నమ్ముకున్నాం కదా, మనం దేవుని రాజ్యానికి వెళ్తామనే భ్రమపరిచే చీకటి అంటారు. ఆ చీకటి లోకము దేవుడు శరీరానుసారమైనవి, దాని ద్వారా అలాగా లోబడిపోతే ఆ ముద్ర కూడా చెరిగిపోయే పరిస్థితి ఉంది. అందుకని మీరును సత్యవాక్యము అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత మీరు ముద్రించబడ్డారు అని ఎఫెసీ సంఘానికి పౌలు గారు చెప్తున్నారు. దేవుని పరిశుద్ధాత్మను అలాగ దుఃఖపెట్టద్దు, విమోచన దినం వరకు ఆయన యందు మీరు ముద్రించబడ్డారు అని ఎఫెసీ 4:30 కూడా చెప్తున్నారు పౌలు గారు. మీరు ముద్రించబడ్డారు, విమోచన దినం వరకు ఆయన యందు మీరు ముద్రించబడ్డారు. అలా ముద్రించబడిన వాళ్ళే కన్నురెప్ప పాటలోనే తీసుకెళ్తారు. పరిశుద్ధాత్మ దేవుడు తీసుకెళ్లి ఆ నిత్య నిబంధన చేశాడు కదా, ఆ పెళ్లి కొడుకు చేతిలో ఈ పెళ్లి కుమార్తె సంఘాన్ని పెడతాడు. ఆయన రక్తం ఇచ్చి కొనుక్కున్నాడు కదా, నిత్య నిబంధన సంబంధమైన యేసయ్య రక్తాన్ని మనము వాడాలి, రోజు కూడా ఆ రక్తాన్ని ఆశ్రయించాలి, దానివల్ల ఆరోగ్యము. మరి దేవుని ఆత్మ ఆ ముద్ర వేశాడు కదా, దేవుని ఆత్మతో విమోచన దినం వరకు ముద్రించబడ్డారని చెప్తున్నారు కదా ఎఫెసీయులు రాసిన 4:30 అలాగ ముద్రించబడ్డారు. కాబట్టి మీరు సత్యవాక్యాన్ని సరిగా ఉపదేశించాలి, అది అర్థమయ్యేలాగా చెప్పాలి. అలా చెప్పకపోతే కఠినమైన తీర్పు ఉంటుందని యాకోబు 3:1 ఉంది. మన బోధకులుగా ఉన్నాము, దేవుని మాటలు ప్రకటిస్తున్నప్పుడు అంత జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి సత్యవాక్యం చెప్పడం వలన, దేవుని బలము వలన, కుడి ఎడమల నీతి ఆయుధములు కలిగి, ఆ సత్యవాక్యాన్ని చెప్తున్నప్పుడు దేవుని బలనను కుడి ఎడమల నీతి ఆయుధములు కలిగి ఉండాలని చెప్తున్నారు. నీతి ఆయుధములు కలిగి ఘనతల వలన, సుకీర్తి దుష్కీర్తుల వలన దేవుని పరిచారకులమై ఉండి అన్ని స్థితులలో మిమ్మల్ని మేమే మెప్పించుకొనుచున్నాము. అన్ని స్థితులలో మనమే దేవుని బిడ్డలుగా మెప్పించుకుంటూ దేవుని యందు అతిశయిస్తూ మేము అలాగా మోసపుచ్చ ఆత్మతో మరి ఆ దుష్కార్యముల వలన దేవుని పరిచారకులమై ఉండి, అంటే దుష్కార్యాలు చేస్తూ దేవుడి పరిచర్య చేస్తున్నారు చాలా మంది, అలా మెప్పించుకుంటున్నారు. వాళ్ళకి వాళ్ళే
మెప్పించుకుంటున్నారు. అలాగా ఉండకూడదు. నీతి ఆయుధములు కలిగి ఉండాలన్నమాట. నీతి ఆయుధాలు ఆయుధాలు లేకుండా ఘనతల వలన, సుకీర్తి దుష్కీర్తుల వలన దేవుని పరిచారకులమై ఉండి అన్ని స్థితుల్లో మమ్మల్ని మేమే మెప్పించుకుంటున్నాము అంటున్నాడు పౌలు. ఆ దుష్కీర్తి ఎటువంటి అంటే ఎటువంటి నింద వచ్చినా, ఎటువంటి అవమానం వచ్చినా అలా మోసం చేసేటట్టుగా ఉండకూడదని మనం 9వ వచనంలో ఉందాం. మేము మోసగాండ్రమైనట్లుండి సత్యవంతులము, తెలియబడిన వారమై ఉన్నట్లుండి బాగుగా తెలియబడిన వారము, చనిపోవచ్చున్న వారమైనట్లుండి ఇదిగో బ్రతుకుచున్న వారము, శిక్షింపబడి వారమైనట్లుండి చంపబడిన వారము. ఇటు మంచి చెడు నిందలు అవమానాలు ఇవన్నీ కూడా ఉంటున్నా సరే దుఃఖపడిన వారమై నట్టుండి ఎల్లప్పుడూ సంతోషించే వారము. దుఃఖం వస్తుంటుంది ఒక దగ్గర ఎవరైనా వినకపోతే, ఎవరైనా నిందలు వేస్తుంటే, ఎవరైనా ఆటంకపరుస్తుంటే. అర్థమవుతుందా? కాబట్టి అలాగా ఉన్నప్పుడు దుఃఖపడిన వారమై ఎల్లప్పుడూ సంతోషించే వారమై. ఎవరి కోసం చెప్తున్నారు ఈరోజు? రక్షించబడిన వాళ్ళు అయి ఉండి కూడా నిర్లక్ష్యంగా ఉన్నందువలన మరి దేవుని రాకడ ఆలస్యం అయిపోతుంది. రక్షించబడిన వారు పట్ల దేవుడికున్న ప్రణాళిక ఏంటి? వాళ్ళు కూడా దేవుని నమ్ముకొని కూడా పరిశుద్ధాన్ని పొందుకొని కూడా దేవుని ప్రేమ రుచి చూసి కూడా నిర్లక్ష్యంగా ఉంటున్న వాళ్ళ కోసం ఆలస్యంగా అయిందని 3వ పార్ట్ చెప్తున్నారు ఈరోజు. 3వ విషయం, దుఃఖపడిన వారమై ఉన్నట్లుండి ఎల్లప్పుడూ సంతోషించే వారము. దుఃఖం వస్తుంది కొన్ని విషయాలు. కొంతమంది వినక వాళ్ళు దేవుణ్ణి అపహాస్యం చేస్తారు. దేవుని వల్ల మాకు ఏం జరిగింది, దేవుడు మాకు ఏడు చేశాడు, ఇలాంటి విషయాలు వాళ్ళకి వస్తున్నప్పుడు దుఃఖపడతాము. కానీ ఎల్లప్పుడూ సంతోషించేవారు అంటే దేవుడు మంచి దేవుడు, ఆయన మనల్ని సేద తీరుస్తాడు, ఆయన మనల్ని దేవుని రాజ్యం తీసుకెళ్తాడు. ఇహలోకంలో మేము ఎలా ఉన్నప్పటికీ కూడా అవి ఓర్చుకొని మేము బ్రతకాలి అనేది పరిశుద్ధాత్మ బోధిస్తున్నప్పుడు సంతోషించే వారంగా ఉంటాం. దరిద్రులమైనట్టుండి అనేకులకు ఐశ్వర్యం కలిగించే వారము. చేతిలో డబ్బులు లేకపోయినా మనం వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు అక్కడ దేవుడు అద్భుత కార్యాలు చేస్తుంటాడు. ఎంతో డబ్బులున్నాయి దగ్గర అనుకుంటారు. మరి వెండి బంగారాలు మేము అడగట్లేదు కానీ మాకు కలిగిందే, మా దగ్గర లేవు కానీ కలిగిందే మేము ఇస్తున్నామని యోహాను పేతురు మరి తెల్లార్జాము 3 గంటలకి ప్రార్థన చేసినప్పుడు అవి ఆ కుంటివాడు అలా తేరు చూస్తాడు, వెండి బంగారాలు ఏదో ఇచ్చేస్తారని. అలా మమ్మల్ని కూడా చూస్తుంటారు, మమ్మల్ని చూసి ఐశ్వర్యవంతులు వీడు అని. అప్పుడు పేతురు యోహాను దగ్గర ఏముంది? ఈ లోక ధనము నశించిపోతుంది, ఈ రోజు ఉంటుంది రేపు వెళ్ళిపోతుంది. కానీ ఐశ్వర్యవంతులు అంటే ఆత్మీయ ఐశ్వర్యం, కృపావరాలు, ఆత్మీయ ఫలాలు, దేవుని యొక్క అభిషేకం, అది ఐశ్వర్యం. ఆ ఐశ్వర్యం ఉన్న యోహాను పేతురు మరి అక్కడ కుంటివాడిని మా దగ్గర వెండి బంగారాలు లేవు, మాకు కలిగిందే మేము ఇస్తున్నామంటే దిగ్గుమలు లేసి నడుచుచు దేవుని స్తుతించాడు. వాడు ఆలయంలో నడుస్తుంటే వీడైనా కుంటివాడు, రోజు అడుక్కునేవాడైనా ఈ కుంటివాడైనా ఇలా ఉన్నాడైనా అందరూ కూడా విభ్రాంతి నొందారని ఉంది వాక్యం. ఆశ్చర్యపడిపోయారు, ఎందుకంటే అటువంటి ఐశ్వర్యం దేవుడు ఇచ్చారు. దేవుని నామమునకు స్తోత్రం. కాబట్టి అలాంటి ఐశ్వర్యము దేవుడు ఇచ్చినందుకు ఇక్కడ పౌలు ఫిలిప్పీ సంఘానికి ఎఫెసీ సంఘానికి చెప్తున్నాడు ఏంటంటే, మేము దుఃఖపడిన వారమైనట్టుండి ఎల్లప్పుడూ సంతోషించే వారము, దరిద్రమైనట్టుండి అనేకులకు ఐశ్వర్యము కలిగించే వారము, ఏమీ లేని వారమైనట్టుండి సమస్తమును కలిగిన వారము. ఏమీ లేదనుకుంటున్నాం కానీ మా దగ్గర అన్నీ ఉన్నాయి అన్నట్టుగా సంతోషిస్తున్నాం. అవునా కాదా? కాబట్టి ఓ కొరింథీయులారా, ఆమక లేక మీతో మాట్లాడుచున్నాను, మా హృదయము విశాలపరచబడి ఉన్నది. విశాలం ఉండడం అంటే ఎవరు వచ్చినా వాళ్ళని ఆదుకుంటాము అని విశాలమైన హృదయం అనమాట. ఎవరి కష్టంలో ఉన్నా మేము ఉన్నాము, మాకు ఫోన్ చేయండి, 24 గంటల్లో మేము మీకు అందుబాటులో ఉంటాము అని ఒక విశాలమైన హృదయం అనమాట అది. అలా విశాలపరచబడి ఉన్నామని పౌలు గారు చెప్తున్నారు కొరింథీ సంఘానికి. మళ్ళీ మీ ఎడల మా అంతఃకరణము సంకుచితమై ఉండలేదు కానీ మీ అంతఃకరణమే సంకుచితమై ఉన్నది. మీ ఎడల మాకున్న అంతఃకరణములకు ప్రతి ఫలముగా మీరును మీ హృదయములను విశాలపరచుకుని మీరు నా పిల్లలని మీతో ఇలాగ చెప్పుచున్నాను. చాలా మంది విశ్వాసాల పిల్లలు
వాళ్ళ విశ్వాసం లేక వాళ్ళు వందనాలు చెప్తారు, వాళ్ళు ఏదైనా పని చేస్తే వందనాలు చెప్తారు, థ్యాంక్స్ చెప్తారు. నా పిల్లలు అని పౌలు భక్తులు చెప్పారు. నాకు తెలియకుండానే నేను నా పిల్లలు అని పిలుస్తున్నాను. ఇక్కడ పౌలు గారు కూడా కొరింథీ సంఘానికి నా పిల్లలని మీకు అలా చెప్తున్నానని ఇక్కడ వాక్యం ద్వారా దేవుడు చూపించి బలపరుస్తున్నారు పిల్లల్ని. అంటే నేను భారతదేశం నుంచి నా పిల్లల్ని నన్ను బలపరుస్తున్నారు దేవుడు. ఎందుకంటే ముద్ర వేసినందుకు దేవుడు ముద్ర వేశారని ఇందాక మనం చూసాం కదా. ఇది 2 కొరింథీ 6వ అధ్యాయంలో ఈ మాటలు ఉన్నాయి. కాబట్టి మనము ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనం ఈ మాటలు చూస్తున్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము రెఫరెన్స్ అది 1 కొరింథీ 2వ అధ్యాయం 6వ వచనం నుండి మనం చూసాము. అది 6వ అధ్యాయం 2 కొరింథీలో 6వ అధ్యాయంలో మనం చూసాం. ఎందుకంటే అక్కడ ముద్ర వేశాడంట. మీరు సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానం చేయబడిన ఆత్మ చేత ముద్రించబడింది. ఆ వాగ్దానం ఏంటి? దేవుని రాజ్యానికి వెళ్ళడానికి, పెళ్లి కుమార్తె సంఘంగా వెళ్ళడానికి వాగ్దానం చేసిన పరిశుద్ధాత్మ దేవుడు ముద్ర వేస్తున్నాడు నా పిల్లలని. ఎవరెవరికి టోకెన్లు ఇస్తే రైస్ బ్యాగ్లు ఇచ్చారు కదా, అలా ముద్ర వేయడం అనమాట. కాబట్టి అలా ముద్ర వేసినట్టు మనం ఉన్నామని మనం ఎప్పుడు కూడా దేవుని యందు ఆనందిస్తూ ఉండాలి అని చెప్తున్నారు. ఇక్కడ అపోస్తలులు 13వ వచనంలో అయితే క్రీస్తులో మాత్రమే రక్షణ ఉందని ధైర్యంగా ప్రకటించడానికి వారు పరిశుద్ధాత్మ శక్తితో నింపబడ్డారు. ధైర్యంగా ప్రకటించాలి, భయంతో కాదు. అలా ముద్ర వేసినప్పుడు క్రీస్తులో మాత్రమే రక్షణ ఉందని, క్రీస్తులో మాత్రమే మీకు రక్షణ ఉంది అని చెప్పి మనము రక్షణ పొందుకొని అలా ముద్ర వేయించుకొని అలాగే సంతోషంగా ఐశ్వర్యవంతులుగా విశాలమైన హృదయం కలిగి ఉన్నవాళ్ళని ఎలా చెప్పాలి సువార్త అనేది? అయితే క్రీస్తులో మాత్రమే ఉందని ధైర్యంగా ప్రకటించడానికి వారు పరిశుద్ధాత్మ శక్తితో నింపబడ్డారు. పరిశుద్ధాత్మ శక్తితో నింపబడ్డారు. రోజు మనం అలా నింపబడి సేవ చేయాలి. మరి దేవుడు మరి 99 నుంచి కూడా పరిశుద్ధాత్మతో నింపబడి మరి దేవుడు పిల్లలకి ఆత్మీయ బిడ్డలకి నేను ఎవరికైతే ప్రకటించానో వాళ్ళందరికీ కూడా పరిశుద్ధాత్మ పొందుకున్నాకే మరి ఆ రోజు ప్రతిరోజు కూడా పరిశుద్ధాత్మ పొందుకొని బల్లారాధన నుంచి అప్పుడే సువార్త ప్రకటించడం దేవుడు నాకు నేర్పించారు. అలాగే నా పిల్లలకి కూడా నేను నేర్పించాను. అలాగా దేవుడు ఆ కృపనిచ్చారు. నాకైతే తెలియదు, నేను నామకార్థమైన జీవితంలో పుట్టి పెరిగాను భారతీయ సంఘంలో. కాబట్టి దేవుడు అటువంటి వారికి రక్షించి వారి పట్లను నశించి వారి పట్లను ఒక సువాసనగా దేవుడు మనం చేయాలని ఆ సాక్ష్యము దేవుడు చెప్పిస్తున్నారు. ఇక్కడ అపోస్తలుల కార్యం 4వ అధ్యాయము 8 నుండి 12 వచనాల్లో వారు యెరూషలేము, యూదయ, సమరయ మరియు ప్రపంచానికి సాక్షులుగా ఉన్నారన్నమాట. అలాగే మనం ప్రపంచానికే సాక్షులుగా ఉన్నారని పౌలు గారు 4వ అధ్యాయం 8 నుంచి 12 వచనాల్లో చెప్తున్నారు. మీరు చక్కగా చదువుకొని అలా ఉండాలి ప్రభా అని మరి వాక్యం వింటున్నప్పుడు అన్ని చదవడానికి టైం ఉండదు కాబట్టి అలాగా ఉండాలని దేవుడు ఆశపడి మాటలు చెప్తున్నారు. అలాగే అపోస్తలుల గారు 4వ అధ్యాయం 27, 28 వచనాలు దేవుని ప్రణాళిక నెరవేర్చడానికి అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడట? సహాయం చేస్తాడట. అలా సహాయం చేస్తాడు. పరిశుద్ధాత్మ లేకపోతే స్వార్థ ప్రకటించలేరు, వాక్యం అర్థమవ్వదు. కాబట్టి ఆయన మరణాన్ని ప్రచురం చేసేదరు అని చెప్పి 1 కొరింథీ 11:26లో యేసు శరీరం రక్తము తీసుకున్నప్పుడే వస్తుందని నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చేయుడని దేవుడు యేసు శరీరం రక్తము ఇచ్చారు. అలాగే అపోస్తలులు 2:46లో తప్పక కూడుకోవాలి, దేవుని మందిరంలో రోజు కూడుకోవాలి అని ఉంది. అలా కూడుకొని దేవుని వాక్యాన్ని నేర్చుకోవాలి, యేసు శరీరం రక్తం తీసుకోవాలి అది చెప్తున్నారు. కాబట్టి కుటుంబం విషయంలో కూడా దేవుడు ఒక చెప్పారు. దేవుడు కుటుంబం విషయంలో కూడా ఈ విషయాలు చెప్తున్నారు. ఎందుకంటే సంఘం విషయంలో తీర్పులు అడుగుతారు, కుటుంబం విషయంలో కూడా అడుగుతారు. రక్షించబడిన బిడ్డలకి ఈ విషయాలు తెలియాలి, వాళ్ళ కుటుంబాల్ని రక్షించుకోవాలి. ఇక్కడ అపోస్తలుల కార్యము 2వ అధ్యాయము 46వ వచనంలో వారు చిరాస్తుల్ని అమ్మారు అని ఉంది. అక్కడ వారు చిరాస్తులు అమ్మేసి కూడా
అపోస్తుల పాదాల దగ్గర పెట్టారు, సేవకుల పాదాల దగ్గర పెట్టారు. ఎందుకంటే అందరికీ కూడా పంచి పెట్టుకోవాలి. అందరూ ఒక కుటుంబం లాగా ఉండాలని, అందరూ ఒక కుటుంబంలా ఉండాలని, దేవుని యేసే శరీరంలో అవయవాలన్నీ కూడా ఒక కుటుంబంగా ఉండాలని అపోస్తుల కుటుంబం విషయంలో దేవుడు మాట్లాడుతున్నారు. కుటుంబం అంటే నన్ను ప్రేమించేవారు, నాకన్నా గొప్ప కార్యాలు చేస్తారన్నారు, నా ఆజ్ఞలు గైకున్నవారు, నన్ను ప్రేమించేవారు అని ఉంది వాక్యం. కాబట్టి యోహాను 14:12 చూద్దాము. యోహాను నా తండ్రి ఎద్దుకు వెళ్ళిచున్నాను కనుక నేను చేయి క్రియలు నా యందు విశ్వాసం ఉంచి వారును చేయను, వాటికంటే మరి గొప్పవి అతడు చేయనని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. యోహాను 14:12 అంటే దేవుని పిల్లలు లిస్టు, అది ఒక కుటుంబం. నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చిన వాళ్ళే నా తల్లి సహోదరులు అన్నారు. అది దేవుని కుటుంబం. ఆ కుటుంబం విషయంలో మరి కుటుంబంగా ఉన్న పౌలు గారు, పేతురు గారు అక్కడ మెసేజ్ చెప్తారు. అక్కడ జరిగింది. కాబట్టి ఇక్కడ అపోస్తల బోధలో 2వ అధ్యాయంలో 47వ వచనం అనుకుంటాను, చూద్దాం ఒకసారి. నా అపోస్తలు 2:47 ఏముందండి, ఏం రాశారంటే అక్కడ ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారం పుచ్చుకొనుచుండేది, మరియు ప్రభు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండే. నా కుటుంబంలోనికి అనుదినము అనేక మందిని చేర్చుకోవాలి. మనమే కుటుంబం కాదు, దేవుని కుటుంబము. తండ్రి చిత్తాన్ని నెరవేర్చే వాళ్ళు నా తల్లి సహోదరులు అంటున్నారు, నాకన్నా మీరు గొప్ప కార్యాలు చేస్తారంటున్నారు. ఆ కుటుంబాన్ని చేర్చుకోవడానికి యేసు శరీర రక్తము తీసుకోవాలి. వారు ఏక మనసులే ప్రతి దినము దేవాలయంలో తప్పక కూడుకోవచ్చు, ఇంటింటా రొట్టె విరుచుచు దేవుని స్తుతించుచు ప్రజలందరి వల్ల దయ పొందిన వారే, ప్రజలందరి వల్ల దయ పొందుకోవాలి. ఎక్కడైతే రొట్టె విరుస్తారో చర్చలను దేవుని అభిషేకం పొందుకొని రోజు కూడా దేవాలయంలో తప్పక కూడుకొనుట ఉంది. వారు ఏక మనసులే, ఒకే మనసు ఉండాలి. ఏక మనసు ఉన్నప్పుడే దేవుని ఆత్మ అక్కడ వర్క్ చేసి అనారోగ్యాలు దేవుడు ఆ క్షణంలోనే బాగు చేస్తున్నారు. ఎవరూ కాదు, దేవుడే బాగు చేస్తున్నారు. ఎవరు మట్టుకాలు ప్రార్థన చేస్తే వాళ్ళకి స్వస్థత జరుగుతున్నాయి. దేవుడు అద్భుత కార్యాలు చేస్తున్నారు. కారణం ఏంటి? దేవుడు ఇక్కడ ఉన్నాడు. దేవుడు అలాగా అద్భుత కార్యం చేశాడు. ఈ రోజు కూడా కాళ్ళు వేయలేని పరిస్థితిలో వచ్చి దేవుడు ఆ కడుపు నొప్పి నుండి, ఆ భయంకరమైన కడుపులో నుంచి వెన్నులోనికి వచ్చేస్తున్న పాదం వేస్తే అది పొడి చేస్తుంది. అలాంటి సాతాను గాడు పెట్టిన ఆ ఆటంకాన్ని దేవుడు దూరపరిచాడు ఒక క్షణంలో. కాబట్టి ఆనందముతోనే నిష్కపటమైన హృదయముతోనే ఆహారం అందుకు పుచ్చుకోవాలి, మరియు ప్రభు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుకోవాలి. చుట్టుపక్కల ఉన్న వాళ్ళని ఈ సాక్ష్యం అందరికీ చెప్పి మన వెలుగును ప్రకాశింప చేయాలి అని దేవుడు చెప్తున్నారు. కాబట్టి అలాగే చేయాలి. 45వ వచనంలో ఇది కాక వారు తమ చిరాస్తులను అమ్మి అందరికీ వారి అక్కర కొద్దీ పంచిపెట్టారంట. చిరాస్తులు అమ్మేసి అందరికి వారి అక్కర కొద్దీ పంచిపెట్టారు. ఈ చిరాస్తులు ఉంటాయి కదా, అవన్నీ కూడా అలాగా పరలోకములో సమకూర్చుకోవాలి. అక్కడ చెమ్మట పట్టము, దొంగలు ఎత్తగలరు. ఇక్కడైతే ఎవరో ఒకరు ఎత్తిపోతారు. ఈ లోపల వేసి వస్తే అవి ఇక్కడ ఉండిపోతాయి. మరి దేవుని రాజ్యానికి అనేక మందికి తీసుకువెళ్ళడానికి ఆ డబ్బులు పనికి వస్తాయి. కాబట్టి ఇక్కడ అపోస్తులు 2వ అధ్యాయం 45వ వచనంలో ఉన్నది ఆ మాట. విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినదంతా సమిష్టిగా పంచుకున్నారంట. సమిష్టిగా అంటే ఒక కుటుంబము కోసం ఈ విధంగా చెప్తున్నారు. దానికి వాళ్ళ కలిగిందంతా విశ్వసించిన వారందరూ ఈ మాటలు, దేవుని మాటలు విశ్వసించిన వారందరూ ఒక కుటుంబం లాగా సమిష్టిగా ఏదైనా బాధ వస్తే అందరూ కూడా నా బాధ ఇది, పక్కోల బాధ నా బాధ అనుకో, నా కుటుంబంలో మనిషి అని పంచిపెట్టుకున్నారట. విశ్వసించిన వారందరూ ఏకంగా కూడి తమకు కలిగినదంతా సమిష్టిగా పంచుకునేది అని చెప్తున్నారు. అది యేసు శరీరం రక్తం తీసుకున్నప్పుడు అప్పుడు ప్రతి వానికి భయం కలిగను, మరియు అనేక మహత్కార్యాలు సూచక్రియలు అపోస్తుల ద్వారా జరిగాను. వాళ్ళు అపోస్తులుగా పిలువబడతారు. వాళ్ళకి ఏం జరుగుతాయో తెలుస్తుంది. ఇప్పుడు మైక్ ఆగిపోతుంది, సౌండ్ వస్తుంది, ఆగిపోతుంది అనగానే వెంటనే అలాగే మా దేవుడు పని అవుతుంటుంటే, పాట అవుతుంటే, వాక్యం అవుతుంటే ఆగిపోయింది. అది
ఏంటది? అపోస్తులు ఏం చెప్తారో అది జరుగుతాయి, ప్రవక్తలు ఏం చెప్తారో జరుగుతుంది. ఎందుకంటే అపోస్తుల బోధ వింటుంటూ అలాగే చేస్తున్నప్పుడు ఎవరు టచ్ చేయకుండానే ప్రార్థన చేసుకుంటే స్వస్థత జరిగింది ఈరోజు. అదేంటంటే అపోస్తుల బోధ. ఆ వాక్యం అలా విని దాని ప్రకారం నడిచి ఆ విధంగా ప్రార్థన చేసుకుంటే ఎవరికి వాళ్ళే అలాగే దేవుడు నిలబెడుతున్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. అది అందువల్ల ప్రతి వారికి భయం కలిగిందంట. 43వ వచనంలో ఉంది, ప్రతి వారికి ఆ పరిస్థితులు చూసి ప్రతి వాడికి భయం కలిగిందంట. మనలో యేసుని చూసి సాతానుడికి భయం రావాలి, సాతానుడిని చూసి మనం భయపడిపోవడం కాదు. అప్పుడు ప్రతి వారికి భయం కలిగాను, మరియు అనేక మహత్కార్యాలు సూచక్రియలు అపోస్తుల ద్వారా జరిగాను. అపోస్తుల ద్వారా జరిగింది. సూచక్రియలు చేస్తాడు తెలుసుగా. వాళ్ళకి సేవకులనే కాదు, విశ్వాసులు, శిష్యులు అందరి ద్వారా దేవుడు చేయడానికి ఇష్టపడుతున్నారు. అలాగే ఇష్టపడుతున్నారు. అది కుటుంబం అంటే. కుటుంబం అంటే యేసు శరీరంలో అవయవాలు. వాళ్ళ కుటుంబంలో ఉన్న వ్యక్తులే కావచ్చు, అమ్మాయి కావచ్చు, నాన్నయ్య కావచ్చు, ఇంకొక అమ్మాయి కావచ్చు, ఇంకొక అక్క చెల్లెలే కావచ్చు, పక్కింటోళ్ళే కావచ్చు, అందరూ కూడా తండ్రి చిత్తం నెరవేర్చేవాళ్ళు. వాళ్ళే తల్లి సహోదరులు అంటున్నారు. కాబట్టి ఎఫెసీయులుగా ఇంకా కుటుంబం కోసము అపోస్తుల కార్యం 5వ అధ్యాయంలో ఉంది ఇంకొక మాట. అపోస్తుల కార్యం 5వ అధ్యాయం, కుటుంబం అనేది దేవుని ఉద్దేశాన్ని అమలు చేయడానికి దేవుడు ప్రారంభించిన ఒక ప్రమాణం. ప్రతి కుటుంబానికి దేవుని విమోచన ప్రణాళిక కేంద్రంగా మరి దేవుడు ఉంచారు. తమ ఆశ్రయమే తర్వాత అననీయ సప్పేరాలు డబ్బులు కొంత భాగం అపోస్తులకి ఇచ్చి కొంత భాగాన్ని తమ కోసం ఉంచుకుని అబద్ధం ఆడారు. వెంటనే వాళ్ళు చనిపోయారు. ఎంత పవర్ఫుల్గా ఉంటుందంటే దేవుని మాటలు. అబద్ధం ఆడగానే ఆనయ్య సప్పేరాలు ఇద్దరు కూడా చనిపోయారు అబద్ధం ఆడినందుకు. దేవుడి డబ్బులు ఆస్తి అమ్మి మేము ఇంతకే అమ్మాము అని అబద్ధం ఆడినందుకు. అది అపోస్తుల కార్యం 5వ అధ్యాయంలో క్లియర్గా ఉంటుంది, చదవండి. అంటే దేవుడు భయం అని అంటే దేవునితో మనం అలా ఉన్నప్పుడు కనురెప్ప వాటిలోనే సిద్ధపడి రక్షించబడిన వాళ్ళు వెళ్తారు. లేకపోతే సాతానుడు అంటారు, సాతానుడు ఏం చేస్తాడంటే ఆ గురుగుల్ని దేవుడు ఉంచుతానన్నాడు కదా, ఉంచాడు. మరి గురుగులు గోధుమలు పరలోక రాజ్యం కోసం చెప్పారు కదా, అది ఎందుకు? మేము ఎన్ని తప్పులు చేసినా, మేము ఎలాంటి బోధ చెప్పినా, ఎలాంటి బోధలు వింటున్నా, మేము ఇల్లు కట్టుకుంటున్నాము, పెళ్లిళ్ళు చేసుకున్నాము, మేము ఎంత చక్కగా చేసుకుంటాము, మీకన్నా మేము బాగున్నాం అని సాధారణంగా పక్క నుండి మీకు బోధ చేస్తూ ఉంటాడు. కానీ వాక్యంలో ఉన్నది నువ్వు చూసుకోవాలి. ఇలా చనిపోతారు. రియల్ బోధ అయితే ఇలా చనిపోతారు. ఇలాగా వెంటనే పనిష్మెంట్ వస్తుంది. దేవుడు బోధ అలా ఉంటుంది. ఈ గురుగుల్ని లాస్ట్లోనే దేవుడు వాటికి అగ్నిగుండంలో వేసేస్తారు ఉంది అక్కడ వాక్యం. మరి గోధుమలకి ప్రాబ్లం వస్తుంది కదా, ఇప్పుడు అలాగే చేస్తే చాలా మంది చనిపోవాలి. అలాగే అందరు దేవుడు బిడ్డలు చనిపోతుంటే దేవుడికి అవమానం కదా. దేవుడు ఎందుకు అలా చనిపోకుండా ఒక ఛాన్స్ ఇస్తున్నాడు. వాక్యం వినండి, వాక్యం ఎలా ఉందో దేవుడి బిడ్డలు లేవనెత్తున్నాడు, అద్భుతకార్యాలు చేస్తున్నాడు. హెబ్రీలు 1వ అధ్యాయంలో పూర్వకాలంలో నానా సంఘం ద్వారా దేవుడు మాట్లాడిన దేవుడు ఈ దినాల్లో కూడా మాట్లాడుతున్నాడు అని చెప్తున్నారు. చాలా మందికి మాట ఆపేశాడేమో దేవుడు, అద్భుతకార్యాలు ఆపేశారు అని చెప్తున్నారు. అలా బోధన చేస్తున్నారు. స్వస్థతలే లేవు అని చెప్తున్నారు. చూడండి మాటలు చదువుతున్నారు. హెబ్రీలు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం 2వ వచనం. పూర్వకాలం ముందు నానా విధములలోనూ ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడిన ఆయన ఆ కుమారుని సమస్తమునకును వారసులుగా నియమించిన ఆయన ద్వారా ప్రపంచాలను నిర్మించాడు. ఈ దినము కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. ఎవరైతే ముద్రించబడిన వారు, పరిశుద్ధాత్మ చేత ముద్రించబడి దేవుని సొత్తైన ప్రజలుగా ఉన్నారో, ఆయన ఆజ్ఞలు పాటిస్తూ ఆయన చెప్పిన మాటలు, ఆయన వాక్యం ఎలా ఉందో అలాగే అపోస్తల బోధలో ఎవరైతే పెరుగుతున్నారో వారి క్షణాల్లోనే విడుదల వస్తుంది. క్షణంలోనే దేవుడు మాట్లాడతారు. ఎందుకంటే సరి చేసుకుని ఆ కృపాసింహాసనం దగ్గర కన్నీరు పెట్టినప్పుడు, దేవాలను క్షమించు అని ఆ బలిపీఠం పట్టుకొని ఏడ్చినప్పుడు దేవుడు చేస్తున్నాడు. ఆ కృపాసింహాసనం దగ్గర తీర్పు, అప్పుడు మనమే విమర్శించుకునే ఎడలా తీర్పు పొందకపోదుము అంటే తీర్పు అక్కడ ఉండదు. అక్కడ బహుమానాలు ఉంటాయి. ఆ కన్నీటికి, వేదనకి, నిందలకి, అవమానాలకి దేవుడు సాధారణంగా ఎదిరించుకొని ఆయన రోమ 16:20 ప్రకారం కాలు కింద వేసి తొక్కి మరి దేవుడి పనికి బయలుదేరాలి.
అలా బయలుదేరినందువలన పరలోక రాజ్యంలో ధనము సమకూర్చుకుంటారు, ఒక సాక్షిగా ఉంటారు. యోదయ సమరయ దేశంలో అంతా మీరు సాక్షిగా ఉంటారు. పరిశుద్ధాత్మ దేవుడు మీలోకి వచ్చినప్పుడు అలా సాక్షిగా ఉంటారని చెప్తున్నారు. అది ఎప్పుడు ఆ దినం పూర్వకాలం ముందు జరిగాయి అంటారు, కానీ ఈ దినమందు కూడా నానా విధములుగాను ప్రవక్త ద్వారా మా పితలతో మాట్లాడిన దేవుడు ఈ దినం అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడాను. దేవుడు మాట్లాడుతున్నాడు, చేస్తున్నాడు క్రియలు. మార్కు 16:20 ప్రకారం ఆ వాక్యమును ప్రకటిస్తుండగా మహత్కార్యాలు చేశాడు దేవుడు. వాళ్ళకి సహకారియే ఉన్నాడు, సహకారి ఉండి ఆయన చేశాడట ఆ కార్యాలు. అది చెప్తున్నారు, సహకారిగా మనం ఉండాలి. సహకారిగా దేవుడు ఉన్నాడా లేదా, నాతో దేవుడు ఉన్నాడా, దెయ్యం ఉందా దేవుడు ఉన్నాడా అనే అనుక్షణం కూడా చెక్ చేసుకోవాలి. ఆ అననీయ సప్పేరాలు చనిపోయినట్టుగా వాళ్ళు దిద్దుబాటు చేసుకోలేదు, అబద్ధమాడేశారు. మేము ఎంతకే అమ్మామని, దేవుడికి ఇవ్వాలని అబద్ధమాడేస్తారు. నా దగ్గర లేవు, ఎంతకే అమ్మామని. భర్త చనిపోయాడు ఫస్ట్, దానికి ఏకీపించింది భార్య. భర్త ఇంకా చనిపోయి పాత పెట్టి వచ్చేటప్పుడు లోపల మరి భార్య కూడా అలాగే అబద్ధమాడింది. ఈ విషయం తెలియదు భర్తకి ఇలాగైందని, అబద్ధమాడేసింది. వెంటనే ఇద్దరు ఫస్ట్ అనుకుని ఇద్దరు కలిసి అబద్ధం ఆడుతున్నారు. ఫస్ట్ ఆయన చనిపోయింది, తర్వాత ఈమె చనిపోయింది. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడిని దుఃఖ పెట్టకూడదు, అబద్ధాలు ఆడకూడదు. ఆయన ముద్ర వేశాడు కాబట్టి అలా నిర్లక్ష్యంగా ఉంటున్నందువలన దేవుడు అలాగా ఛాన్స్ ఇచ్చాడు. అలాగ దేవుడు అలాగా కష్టపెట్టకుండా అలాగా ఒక ఉగ్రత అనేది దేని మీద ఆ బిడ్డల మీద లేకుండా ఒక కృప చూపించి, అయ్యో నా బిడ్డలు ఈ రోజైనా వింటారు అని చెప్పి అలాగ దేవుడు కృప చూపించి అలాగా నడిపిస్తున్నారు. ఇక్కడ చాలా మంది అనుకుంటారు ఇంకా ఆలస్యం ఎందుకు వచ్చింది అని. అపోస్తుల కార్యము 17వ వచనంలో ఉంది ఆ మాట చూద్దాం. అపోస్తుల కార్యంలో 17వ అధ్యాయము 30వ వచనంలో, ఆ అజ్ఞాన కాలమును దేవుడు చూచి చూడనట్లుగా ఉండేను. అజ్ఞాన కాలం అంటే వాక్యము కరెక్ట్గా ఎవరు బోధించడం లేరు. అజ్ఞాన కాలంలో దేవుడు చూసి చూడనట్టుగా ఉన్నాడు. ఏ తప్పు చేసినా మరి పరిశుద్ధాత్మ దేవుడు పొందుకోకపోయినా, పొందుకున్న వాళ్ళు కూడా ఆలరాజ్యాలు కట్టుకొని దేవుని ప్రకటించకుండా, దేవునికి ఇష్టంగా నడవకుండా, దేవుని ఆజ్ఞలు పాటించకుండా, దేవుని సన్నిధికి రాకుండా, ఒక బాధ్యత లేకుండా ఉంటున్నారు. అప్పుడు దేవుడు చూసి చూడకుండా ఉన్నారట ఆ అజ్ఞాన కాలం అందు. కానీ ఇప్పుడైతే అంతటను అందరిలో మారు మనసు పొందాలని మనుషులకు ఆజ్ఞాపిస్తున్నాడు ఇప్పుడు. ఎందుకంటే మరి దేవుని రాకడ సమీపించేసింది. ఎన్నో సూచనలు ఎన్నో కనబడుతున్నాయి. యుద్ధాలు, మరి కరువు, ఇంకా 25వ సంవత్సరంలో మరి కరువు వచ్చేస్తుంది బాగా. ఇంకా మరి ఎండలు, వర్షం అనేది ఏమి ఉండదు, వర్షం ఉండదు, కరువు వచ్చేస్తుంది. చాలా పరిస్థితులు బాగుండవు. మరి మూడో ప్రపంచ యుద్ధం వచ్చేసేటట్టుగా ఉంది. అలాంటి పరిస్థితుల్లో యుద్ధాలు జరిగిపోతున్నాయి. అలాంటప్పుడు సిద్ధపడాలి కదా. కాబట్టి చూసి చూడనట్టుగా ఇప్పుడు అన్ని కూడా పట్టించుకుంటాడు మారు మనసు. ఎందుకంటే మారు మనసు అందరూ కూడా మారు మనసు పొందవల్లనే మనుషులకు దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. ఎందుకనగా తాను నియమించిన మనుషుని చేత నీతిని అనుసరించి భూలోకములకు తీర్పు తీర్చబోయేది ఒక దినమున నిర్ణయించి ఉన్నాడు. ఒక దినము నిర్ణయించాడు. అవన్నీ మనం చెప్పుకున్నాం. ఎన్ని తీర్పులు ఉన్నాయో ఆ తీర్పులన్నీ కూడా మనం చెప్పుకున్నాం. ఆ తీర్పు తీర్చబోయేది ఒక దినమును నిర్ణయించి ఉన్నాడు. మృతుల్లో నుండి ఆయన లేపినందున దీని నమ్ముటకు అందరికీ ఆధారం కలుగజేస్తున్నాడు. మృతుల పునరుత్థానమును గూర్చి వారు వినినప్పుడు కొందరు అపహాస్యం చేశారు. మృతుల పునరుత్థానం అలా కొందరు అపహాస్యం చేశారు. కానీ దేవుడు ఎలాగైతే మృతుల పునరుత్థానం ఎలాగ జరిగిందో అలాగే ఆ పునరుత్థానుడిగా ఆయన మరి ఎలా వెళ్ళాడో అలాగే వస్తాడు ఆయన. మనందరూ దీని గురించి నువ్వు చెప్పున్నది ఇంకొకసారి వింటమని వాళ్ళు అడుగుతున్నారు దేవుణ్ణి. చాలా మంది పౌలు వారి మధ్య నుండి అప్పుడు వెళ్ళిపోయాడు అనమాట ఈ మాటలు చెప్తూ. ఎందుకంటే కొంతమంది పౌలు చెప్పిన మాటలు హత్తుకున్నారు. అనేకులు అరియోపగీతుడైన మరి లూసియా అని అతను ఏం చేశారు, ఒక స్త్రీ వారితో కూడా మరికొందరును ఉన్నారు అక్కడ. కాబట్టి కొంతమందిని బట్టి అక్కడ నుండి వెళ్ళిపోయాడు, కొంతమందిని హత్తుకున్నాడు. ఎందుకంటే మాట కొంతమంది ఇప్పుడు వినట్లేదు, చాలా మంది వినరు.
కొంతమంది హత్తుకొని సేవకుల్ని మాట వింటున్నారు. కాబట్టి ఎందుకంటే దేవోక్తి లేని జనులు కట్టులేక తిరుగుతున్నారు. అటువంటి వారి విషయంలో చెప్తుంటే వినట్లేదు. అందుకనే పౌలు గారు అక్కడ నుంచి వెళ్ళిపోయారు. ఇక్కడ సామెతలు 28:18 ఉంది ఆ మాట. కాబట్టి యుద్ధాలు, పాపం ఎక్కువైపోతున్న కొద్ది యుద్ధాలు అయిపోతున్నాయి. కాబట్టి మొత్తం 24 అధ్యాయంలో ఉన్నాయి మతాలు, కులాలు, జాతులు, మరి భార్యాభర్తల మధ్యన యుద్ధాలు, చిన్న దానికే గొడవలు, ఇవన్నీ కూడా అక్కడికి సూచనలు, సమాధానం లేని పరిస్థితులు. మరి రష్యా ఉక్రెయిన్ అయితే మరి 1000 రోజులైంది ఇప్పటి వరకు యుద్ధం అలాగా అవుతూనే ఉంది. మరి ఆ ఉక్రెయిన్ తాలూకా ఆ ప్రధాని ఏం చేశాడంటే చాలా పెద్ద బాంబు తయారు చేశాడు ఆ ప్రధాని. కాబట్టి ఇటువంటి పగ, ద్వేషాలు ఇవన్నీ కూడా దేవుని రాకడికి సూచనలు, సాతాను పెడుతున్న పరిస్థితులు. కాబట్టి ఇస్రాయేల్కి, అరబ్బులకి యుద్ధం జరుగుతుంది. మరి చైనా, భారత్ యుద్ధం కూడా మరి రావడానికి సిద్ధంగా ఉంది. కాబట్టి ఈ యుద్ధాలు ఇవన్నీ కూడా దేవునికి రాకడ సూచనలు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. మరి హెస్కేలు 26వ అధ్యాయంలో ఉంటుంది, మనుషులు ఎక్కువ పాపాలు చేసి మరి బ్రతుకుతున్నారు. ఇప్పుడు ఎక్కువ పాపాలు చేసి హాయిగా బ్రతుకుతున్నారు. ఓహో, దేవుడు ఇంకా రాడేమో అనుకుంటున్నారు. దేవుడు ఎంతగా ఓర్చుకొని ఎంతగా ప్రేమిస్తున్నాడో అది అర్థం అవ్వట్లేదు ప్రజలకు. అటువంటి వారికి రక్షించబడే వారి పట్లను, నశించే వారి పట్లను ఒక సువాసనగా దేవుడు మనల్ని చేశాడు. కాబట్టి మేము ఒక్కరు వెళ్ళిపోదాంలే అని అనుకోకూడదు. ప్రపంచం అంతా వెళ్ళాలి. ప్రతి సంఘాల కోసం ప్రార్థన చేయాలి, దేశం కోసం మనం ప్రార్థన చేయాలని దేవుడు మనల్ని దేవుడు ఆశపడుతున్నారు. మరి ప్రకటన 17వ అధ్యాయము 20వ వచనంలో కూడా మరి దేవుడు రమ్ము అని పిలుస్తున్నాడు. ఎవరైతే సిద్ధంగా ఉన్నారో అలా దేవుడు పని చేసి సిద్ధంగా ఉండాలి. ఉన్నప్పుడు దేవుడు అక్కడ ఆ బోర కూడా వినబడుతుంది. ఆయన రమ్ము అని చెప్పినప్పుడు వెంటనే సిద్ధపడిన వాళ్ళు వెళ్తారు కదా. బుద్ధి లేని కన్నికలు అందరూ సిద్ధపడ్డారు, కానీ వాడికి అభిషేకం లేదు, దేవుని పని చేయలేదు, దేవునికి ఇష్టంగా బ్రతకలేదు. వాళ్ళందరూ సిద్ధంగా ఉన్నారు, దేవుని పిల్లలే. అలాగా మనం ఉండకూడదు. 25వ అధ్యాయంలో ఉంటుంది, మొత్తం 25వ అధ్యాయంలో. ఇప్పుడు ప్రకటన 17వ అధ్యాయము ఒక మాట ఉంది, ప్రకటన కాదు, రోమపత్రిక 17వ అధ్యాయం. రోమపత్రిక 17వ అధ్యాయం 20వ వచనంలో మీకోసం చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. పౌలు సంపూర్ణంగా సువార్త ప్రకటించాడని ఉంది అక్కడ వాక్యం. సంపూర్ణంగా ప్రకటించాడు. అపోస్తలుల కార్యం 17వ అధ్యాయంలో ఉంటుంది. ఆయన ఎలాగైతే సంపూర్ణంగా మరి దేవుని చిత్తాన్ని మనం నెరవేర్చాలని మనం పాట పాడుకున్నాం, సంపూర్తిగా దేవుని పని చేయాలని. కాబట్టి ఆ విధంగా దేవుని పని చేయాలి. ప్రసవ వేదన కలిగి రక్షణలో మనం స్థిరపరచబడాలి అని గలతీ సంఘానికి చెప్పాడు. మరి నేను సంపూర్తిగా చేశాను, అలాగే మీరు గురి వద్దగా పరిగెట్టండి అని చెప్పాడు. మరి పౌలు గారు చెప్పిన ఆ విధంగా మనం పౌలు గారు ఏంటంటే చెప్పారు, నేను క్రీస్తు పోలి నడుస్తున్నాను, మీరు నన్ను పోలి నడవని చెప్పారు. ఎఫెసీ 4వ అధ్యాయంలో క్రీస్తు కలిగిన సంపూర్ణత గలవారు మగు వరకు మీరు అన్ని విషయాలు మీరు ఎదగాలి అని చెప్పారు. అలాగే ఫిలిప్పీ 2:12 ఓ ఫిలిప్పీలారా మీ సొంత రక్షణని కొనసాగించుకోండి అని చెప్తున్నారు. కాబట్టి ప్రకటన 2:10లో అంతవరకు సహించబడే రక్షణ పొందుకుంటాడు. కాబట్టి అంతవరకు కూడా ప్రతి శ్రమలు అన్నీ కూడా ఓర్చుకుంటూ మనం దేవుని పనికి ముందు కొనసాగించాలి. దేవుని బిడ్డలు, అనేకమైన బిడ్డలు దేవుని రాజ్యాన్ని తీసుకురావాలి అని చెప్తున్నారు. అలాగే మత్తయి 5వ అధ్యాయము 48వ వచనం, మీ పరలోకపు తండ్రి మరి పరిచర్యలో ఎలా ఉండాలని చెప్పి మత్తయి సువార్త 5వ అధ్యాయం 48వ వచనంలో 48వ వచనంలో మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మీరు పరిపూర్ణులుగా ఉండండి అని చెప్తున్నారు.
కాబట్టి దేవుని చిత్తం మనం సంపూర్తిగా దేవా మాలో జరిగించయ్యా అని చెప్పి దేవుని దగ్గర బతిమాలుకున్నాం. ఇందాక చాలా పాట పాడుకున్నందుకు దేవుడు వాక్యము ఇచ్చారు. అలా పరిపూర్ణులుగా ఉండాలి. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండవలెను అని చెప్తున్నారు. ఈ హేతువు చేత అన్యజనులైన మీ నిమిత్తము క్రీస్తు యేసు యొక్క ఖైదీ నేను పౌలు నేను ప్రార్థిస్తున్నాను అని ప్రార్థన చేస్తున్నాడు. ఎఫెసీ రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనంలో, అలాగే లేవి కాండము 20వ వచనంలో మీరు నాకు పరిశుద్ధులై ఉండవలెను, యెహోవాను నేను పరిశుద్ధుడను, మీరు నా వారై ఉండునట్లు అన్ని జనుల నుండి మిమ్మల్ని వేరుపరిచితిని. ఎందుకు వేరుపరిచాడు? లేకపోతే ఈ పాటగా ఏదో తాక్కును ఏంటి వ్యభిచారము, దొంగతనము, మరి ఇలాంటి పాపం శాపముల సాతాను వల్ల ఉండవలసిన పరిస్థితుల నుండి దేవుడు విడిపించి పరిశుద్ధులై ఉన్నారు. అన్యుల్లో నుండి మిమ్మల్ని వేరుపరిచాను అంటున్నారు. అప్పుడు మరి వాళ్ళు కూడా మనము ఆ పరిస్థితుల్లో ఆ పరిస్థితులు ఎందుకు తీసుకొచ్చాడో వాళ్ళ పరిస్థితులు మనకు బాగా అర్థం అవ్వాలని తీసుకొచ్చాడు. ఆ కుటుంబంలో కూడా ఉన్నారు అటువంటి వారు. మరి అందుకే ఈ ఏరియాలో దేవుడు నన్ను పిలుపు దర్శనం ద్వారా వైజాగ్ విజయనగరం తీసుకొచ్చారు. కాబట్టి ఊజి దేశమందు యోబు అని ఒక మనుషుడు ఉన్నాడంట. అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడునై దేవుని భయభక్తులు కలిగి చెడుతను విసర్జించాడు. ఆయన ఎలాగైతే చెడుతను విసర్జించాడో ప్రతిదీ కూడా ఆయన విసర్జించాలని మనం రక్షించబడ్డాము. దేవుని ఆజ్ఞ పాటిస్తూ దేవుని పెళ్లి కుమార్తె సంఘంగా సిద్ధపడటమే కాదు, మరి దేవుడు బిడ్డలు రక్షించాలని దేవుడు ఇక్కడ యోబు కోసం కూడా చెప్తున్నారు. అతనికి 7 కుమారులు 3 కుమార్తెలు ఉన్నారు. అతనికి 7,000 గొర్రెలు, 3,000 ఒంటెలు, 500 జతల ఎడ్లు, 500 అడుగాడిదలు, ఇలా ఆస్తి అంతా కూడా కోల్పోయాడు. ఆయన్ని దేవుడు ఎలా బలపరిచారు? ఆయన ఒక ఉదాహరణగా ఆయనకి అన్నీ కూడా కోల్పోయినా సరే దేవుడి పిల్లలుగా ఆయనని నిలబెట్టారు, ఒక సాక్షిగా నిలబెట్టారు. ఎందుకంటే ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీద తన సూర్యుని ఉదయింప చేస్తున్నాడు. నీతిమంతుల మీదను అనీతిమంతుల మీద కూడా వర్షం కురిపిస్తున్నాడు. ఎటువంటి ప్రజలైనా సరే ఒక సాక్షిగా నిలబెడుతున్నాడు. యోబు గారు మరి అంత భక్తుడు, కానీ ఆయన ఒక సాక్షిగా నిలబెట్టాడు. సాతానుడు వాడిని శోధించినా సరే, అతను శోధించిన భక్తుడైన యోబుని శోధించినా సరే ఎలా నిలబడ్డాడో అలాగే మనం ఈ అంచె దినాల్లో మనము నిలబడాలి. కాబట్టి మనల్ని ప్రేమించలేకపోయినా సరే వాళ్ళని ప్రేమించాలి. మీరు మిమ్మల్ని ప్రేమించే వాళ్ళని ప్రేమించిన మీకేమి ఫలం కలుగును? సుంకరులు అలా చేయించున్నారు కదా. మీ సహోదరులకు మాత్రము వందనములు చేసేలా మీరు ఎక్కువ చేయించున్నదేమి? అన్యజనులు అలాగ చేయించున్నారు కదా. మీ పరలోక తండ్రి పరిపూర్ణుడు కనుక మీరు పరిపూర్ణంగా ఉండాలి. ఆ విధంగా పరిపూర్ణంగా ఉండాలి. మంచివాళ్ళైనా చెడ్డవనైనా అందరినీ ప్రేమించాలి, అందరికీ దేవుని వార్తను ప్రకటించాలి, దేవుని బిడ్డలుగా తీర్చిదిద్దాలి, వాళ్ళు దేవుని రాజ్యానికి తీసుకురావాలి. బాప్తిసాలు ఇప్పించాలి, మన సాక్ష్యం చెప్పి మనకి ఎన్ని బాధలు ఉన్నా సరే దేవుని మాటలు చెప్పి తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెం కాలం మీరు శ్రమపడిన పిమ్మట శ్రమ వస్తుంది. 1 పేతురు 5:10 కొంచెం కాలం మీరు శ్రమపడిన తరువాత సర్వకృపానిధియగు దేవుడు కొంచెం కాలం మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరుస్తాడట. పూర్ణులుగా చేస్తాడు. ఆ శ్రమలో నుండి తీసుకొని వచ్చి మీరు అటువంటి శ్రమలకు భయపడద్దు. ఏదైనా శ్రమ వచ్చిందంటే భయపడద్దు, ఓర్చుకోండి. యుగగాలు దేవునితో ఉండే కాలము, యుగగాలు ఉండాలి. దేవునితో ఉండే కాలం కోసం ఓర్చుకోండి. మరి డెలివరీ అయినప్పుడు మంచి బిడ్డలు కనాలని ఎలా ఓర్చుకుంటాము? అలా ఓర్చుకొని ప్రసవ వేదంతో ప్రకటన అదే మీకా 4:10 ఉంటుంది. ప్రసవ వేదన కలిగి పిల్లలను కనండి అనేసి ఉంటుంది. అక్కడ శత్రువులను మిమ్మల్ని విడిపిస్తాడు దేవుడు, బంధకాలను విడిపిస్తాడని చెప్తున్నారు. కాబట్టి మరి అలా సిద్ధపడి ఉన్నప్పుడట ప్రకటన 22వ అధ్యాయంలో ఉంది. ప్రకటన 22వ అధ్యాయంలో 17వ వచనంలో
ఏం చెప్తున్నారు? ఆత్మయు పెళ్లి కుమార్తె రమ్ము అని చెప్పుచున్నాడు, వినివాడును రమ్ము అని చెప్పవలను, దప్పికున్న వారిని రానమ్ము, ఇచ్చించవని జీవజలము ఉచితముగా పుచ్చుకొననమ్ము. ఈ గ్రంథమందున్న ప్రవచ వాక్యములను విని ప్రతి వారికి నేను సాక్ష్యం ఇచ్చినది ఏమనగా, ఎవడైనా వీటిలో మరి ఏదైనా కలిపినేడని గ్రంథంలో వ్రాయబడిన తెగుళ్ళు దేవుడు వారికి కలుగు చేయను. దేవుడు ఎలా చెప్తే అలాగే చెప్పాలి, లేకపోతే తెగుళ్ళు కలుగు చేస్తాడట. ఎవడైనా ఈ ప్రవచన గ్రంథమందున వాక్యములు ఏదైనా తీసివేసిన దేవుడు ఈ గ్రంథంలో వ్రాయబడిన జీవవృక్షంలోను పరిశుద్ధ పట్టణంలోను వారికి పాలు లేకుండా చెయ్యను అంటున్నాడు. పాలు ఉండవు. అందుకనే దేవుడు ఏది చెప్పారో అది జాగ్రత్తగా వినాలి, జాగ్రత్తగా చదువుకోవాలి, రాసుకోవాలి. అలా నేను నడుస్తున్నానా లేదా అని సరి చేసుకోవాలి. అప్పుడు ప్రతి బంధకాలను విడుదలిస్తారు. అనేక మంది దేవుని రాజ్యం చేర్చేవారిగా పరిశుద్ధ పట్టణంలో పాలు ఉండేలాగా చేస్తారు, లేకపోతే పాలు లేకుండా చేస్తాడంట. అది ప్రకటన 22వ అధ్యాయంలో ఉన్న మాటలు. కాబట్టి ఆ దేవుడు రమ్ము అని పిలుస్తాడు 17వ వచనంలో. దాని రిఫరెన్స్ ఏంటంటే, ఎన్నటికి మరవబడిన నిత్య నిబంధన చేసుకొని యెహోవాను కలుసుకుందాము రండి అని చెప్పుకొని చూసి సియోను తట్టు అభిముఖులే అచ్చడికి వెళ్ళు మార్గము ఏదైనా అడుగుచు వచ్చేదరు, ఇదే యెహోవా వాక్కు అని ఇర్మియా గారు ప్రవచించారు. ఇర్మియా 50:5 వచనంలో. అది నెరవేర్పులో మనం ఉన్నాము కాబట్టి మనం సిద్ధపడాలి. అలాగే మీకా 4:2 కాబట్టి ఆ కాలమున అన్యజనులు అనేకులు వచ్చి సియోనులో నుండి ధర్మశాస్త్రము, యెరూషలేము నుండి యెహోవా వాక్కును బయలు వెళ్ళెను. యాకోబు దేవుని మందిరమునకు యెహోవా పర్వతమునకు మనం వెళ్ళుదుము రండి. ఆయన తన మార్గముల విషయమే మనకు బోధించును, మనం ఆయన త్రోవలలో నడుచుకుందాము అని చెప్పుకుంటారట. ఈ అంచె దినాల్లో మనం ప్రార్థన చేసి అలా సువార్త చెప్తే. జకరియా గ్రంథము, మరి జకరియా గారు కూడా మీకా గారు ప్రవచించారు, ఇర్మియా గారు ప్రవచించారు, ఇప్పుడు జకరియా గారు ప్రవచిస్తున్నారు. ఒక పట్టణము వారు మరి ఒక పట్టణం వారి యొద్దకు వచ్చి ఆలస్యం చేయక యెహోవాని శాంతపరచుదము, పంచుటకు సైన్యములకు అధిపతి యెహోవా వెదుకుటకును మనం పోదుము రండి అని చెప్పగా వారు మేమును ఒత్తుమందరు. అనేక జనములను బలము గల జనమును యెరూషలేములో సైన్యములకు అధిపతి యెహోవాని వెదుకుటకును యెహోవాని శాంతపరచుటకు వస్తారట. అప్పుడు ఈ అంచె దినాలు సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, ఆ దినములలో ఆయా భాషలు మాట్లాడు అన్ని జనుల్లో 10 మంది ఒక యూదుని చెంగు పట్టుకొని, దేవుడు మీకు తోడుగా ఉన్నాడు సంగతి మాకు వినబడినది కనుక మేము మీతో కూడా వస్తామని చెప్తారట. మన సాక్ష్యాలు అలా ఉండాలి. మనం అలా ఉంటే మన చెంగు పట్టుకోనంట, మేము మీతో వస్తున్నాం, మీతో ఉన్నాడని మాకు తెలిసింది, దేవుడు మీకు అద్భుత కార్యాలు చేశాడని తెలిసింది అని చెప్పుకుంటూ వస్తారట అంచె దినాల్లో. కాబట్టి అటువంటి ప్రార్థన చేయాలి. అలాగా దేవునికి ఇష్టంగా దేవుని వార్తను ప్రకటిస్తూ, మనకు చేప ఎలాగైతే ఉప్పు అంటుకోకుండా సముద్రంలో ఉంటుందో రుచిగా, అలాగా లోకం అనే సముద్రంలో చేపలాగా రుచికరంగా మనం ఉండాలి. వచ్చి చూడుడని ఆయన వారితో చెప్పగా వారు వెళ్ళి ఆయన కాపురం ఉన్న స్థలము చూచి ఆ దినము ఆయన యొద్ద బస చేసిరు. అప్పుడు పగలు రమారమి 4 గంటల వేళ ఆయన యోహాను మాట విని ఆయనను వెంబడించిన ఇద్దరిలో ఒకడు సీమోను, పేతురు యొక్క సహోదరుడైన ఆంద్రేయ. ఇతడు మొదట తన సహోదరుడైన సీమోను చూచి మేము మెస్సీయను కనుగొంటిమని ఆయనతో చెప్పి యేసునద్దకు అతను తోడుకొని వచ్చాడట. మెస్సీయ మాటకు అభిషక్తుడని అర్థము. కాబట్టి దేవుడు మొదటి రాకడలో కూడా ఆ గలిలయకు వెళ్ళాడు ఆయన. మరి ఫిలిప్పును కనుగొన్నప్పుడు వెంబడించమని అతనితో చెప్పారు. దేవుడు అలా సువార్త చేశారని మనం యోహాను సువార్త 1:39-46 వచనంలో దేవుడిని మాదిరిగా తీసుకొని ఆ విధంగా సువార్తని ప్రకటించాలి. దేవుడు రక్షించబడి ఆయన పరలోక రాజ్యానికి వెళ్ళాడు కదా, మనం కూడా పరలోక రాజ్యంలో ఉండాలని నేను స్థలము సిద్ధపరచ వెళ్తున్నాను, నేను స్థలంలో మీరు ఉండేలాగా మిమ్మల్ని నేను వచ్చి తీసుకెళ్తాను కదా. మరి యేసయ్య ఎలాగైతే సువార్త ప్రకటించారో ఇదంతా నేను చదవడానికి టైం లేదు కాబట్టి ఇది చదవండి. యోహాను 1:39-46 వచనాలు చదవండి. ఆ విధంగా యేసయ్య ఎలాగైతే మరి ప్రకటన చేశారో అలాగా ప్రకటన చేయమని యేసయ్య చెప్తున్నారు. కాబట్టి ఈ మాటలో దేవుడు దీవించిన కాక ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ, ప్రేమ గల దేవ, అభిషేకుడ, మహిమ గల దేవ, మహాగణుడ, మహోన్నతుడ,
సర్వశక్తిమంతుడ నీ కృపగల నామములో నీ మహిమగల నామములో నీ శక్తి గల నామములో ప్రభా నా తండ్రి నాయన మాతో నాయన రెండవ రాకడ ఆలస్యం ఎందుకు అవుతుందో మా ద్వారానే ప్రభు నాయన క్షమించండి, కనికరించండి, మమ్మల్ని ఇంకా కొరతలే ఆత్మతో నింపి నా తండ్రి నీ సువార్తను ప్రకటించడానికి మాకు సహాయం దయచండి. అనేక మంది నశించిపోతుండగా ప్రభు నీ అభిషేకం తీసుకొని కూడా నా తండ్రి నాయన సిద్ధపడకుండా మరి అనేక మందిని సిద్ధపరచాలనే అయా జ్ఞానము లేకుండా ప్రభు ప్రవర్తిస్తున్న వారికి ప్రభు నాయన క్షమించి కనికరించి ప్రభు చూపించి నాయన నీ వాక్యానుసారంగా నడవడానికి అనేక మందికి నాయన నీ వెలుగును ప్రకాశింపచేసే సాక్ష్యాలతో కృప ద్వారా మనం రక్షించబడ్డాము కాబట్టి నాయన వారి ఎందుకు మేము ప్రేమ కలిగి నా తండ్రి నాయన నీ వార్తను ప్రకటించే బిడ్డలుగా మమ్మల్ని ఆశీర్వదించి పంపిస్తున్నందుకు మీకే కోట్లాది వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఆటంకపరుస్తున్న ప్రతి దురాత్మ శక్తులు ఏ స్నానం మీరు లయపరుస్తున్నారు. మీరే అధ్యక్ష వహించి నడిపించి సమస్త మహిమ ఘనత ప్రభావాలు పొందుకుని నాయన మీ సాక్షులుగా మమ్మల్ని నాయన అయా మరియు ఆదివారం మీరు నిలబెట్టుకున్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తే పరిశుద్ధ నామములో బ్రతిమలాడి వేడుకుంటున్నాము తండ్రి. ఆమె తండ్రి యొక్క దేవుని కుమారుని యొక్క కృప పరిశుద్ధాత్మ నుంచి సహవాసం సకలోక పరిశుద్ధులకు సదాకాలము నాయన మరి ఎవరైతే వాక్యానికి లోబడి నాయన ప్రయాసపడుతున్నారో వాళ్ళందరినీ దీవించి ఆశీర్వదించి సదాకాలముతోడే నడిపించుగాక. ఆమేన్. దేవుని వందనాలు. గాడ్ బ్లెస్ యు.